తల్లికి వందనం పథకం సంబంధించి 13,000 రూపాయలు మీ అకౌంట్లో డిపాజిట్ కాలేదా? అయినా మీరు ఏమాత్రం టెన్షన్ పడవలసిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీకు ఒక బంపర్ ఆఫర్ని ప్రకటించింది. దీని ప్రకారం నేను ఇప్పుడు చెప్పేటటువంటి ప్రాసెస్ని ఫాలో అయ్యి ఈ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్తో మీరు కనుక సచివాలయానికి వెళ్ళినట్లయితే ఈ నెల చివరికల్లా మీ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి మీ అకౌంట్లో డిపాజిట్ చేయడం జరుగుతుంది. యాక్చువల్లీగా తల్లికి వందనం పథకం 2025 తాలూకు కేవలం 3 కేటగిరీస్కి చెందినటువంటి విద్యార్థుల తల్లుల అకౌంట్లో డబ్బులు డిపాజిట్ కాలేదు. మిగిలినటువంటి వాళ్ళ తల్లుల అకౌంట్లో డబ్బులు డిపాజిట్ అయ్యాయి. ఈ 3 కేటగిరీస్ వాళ్ళు ఎవరు, వాళ్ళకి ఎందుకు డబ్బులు డిపాజిట్ కాలేదు, వాళ్ళకి ఎప్పుడు డబ్బులు డిపాజిట్ అవుతాయో ముందు ఇది తెలుసుకుందాం. ముందుగా ఎవరైతే రీసెంట్గా 10th క్లాస్ కంప్లీట్ చేసి ఇంటర్మీడియట్లో కానీ పాలిటెక్నిక్లో కానీ లేక ఐటీఐలో కానీ ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళకి ఈ తల్లికి వందనం పథకం 2025 సంబంధించి 13,000 రూపాయలు పర్ హెడ్ అనేది పడలేదు. రెండోది, ఎవరైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసేసి డిగ్రీ, అది నార్మల్ డిగ్రీ కానీ బీటెక్ కానీ చదవటం కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి కూడా తల్లికి వందనం పథకం 13,000 రూపాయలు డిపాజిట్ కాల. సో అది అఫీషియల్గా ప్రభుత్వం చెప్తున్నటువంటి విషయమే. అయితే వీళ్ళకి ఎప్పుడు డబ్బులు డిపాజిట్ అవుతాయి అంటే, వీళ్ళు ఇంటర్మీడియట్లో కానీ పాలిటెక్నిక్లో కానీ ఐటీఐలో కానీ జాయిన్ అయితే ఈ 10th క్లాస్ కంప్లీట్ చేసినటువంటి విద్యార్థుల యొక్క అమౌంట్ ఏదైతే ఉందో అది వాళ్ళ యొక్క తల్లుల అకౌంట్లో డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఇక ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులు చదువు అక్కడితో ఆపేస్తే వాళ్ళ అకౌంట్లో డబ్బులు అనేవి పడవు. వాళ్ళు గనక నెక్స్ట్ హయ్యర్ స్టడీస్ చదివితేనే వాళ్ళ అకౌంట్లో డబ్బులు అయితే పడతాయి. సో ఈ 2 రకాలు కాకుండా 3వ రకం ఉన్నారు. వాళ్ళు ఎవరంటే, సో అర్హత జాబితాలో పేరైతే ఉంది, అంటే ఎలిజిబుల్ లిస్ట్లో పేరైతే ఉంది. సో కానీ లిస్ట్లో పేరు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి డబ్బులు అనేవి పడలేదు. సో ఈ రకంగా 3 గ్రూపుల యొక్క తల్లుల అకౌంట్లో డబ్బులు అయితే జమ కాలేదు. మిగిలినటువంటి తల్లుల అకౌంట్లో డబ్బులు అయితే జమ అయ్యాయి. సో కాబట్టి మీరిప్పుడు ఏం చేయాలి, ముందుగా నేను చెప్పేటటువంటి సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ మీరు రెడీ చేసుకొని రేపు లేకపోతే ఎల్లుండి మీ సచివాలయానికి కనుక మీరు వెళ్ళినట్లయితే మీకు ఆ సచివాలయ సిబ్బంది మీకు ఒక ఫామ్ ఇస్తారు, గ్రీవెన్స్ ఫామ్ అని. ఆ ఫామ్ని ఫిల్ చేసి ఆ ఫామ్ని ఆన్లైన్లో ప్రాసెస్ చేస్తే సో విత్ ఇన్ ద 1 వీక్లో మీకు అమౌంట్ అనేది డిపాజిట్ చేయడం జరుగుతుంది. మీరు ఇప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళాలి ముందు అది చూద్దాం. ఫస్ట్ స్టూడెంట్ యొక్క ఐడి కార్డు. మీ బాబు లేక మీ పాప ఎవరైతే డబ్బులు రాలేదో వాళ్ళ యొక్క ఐడి కార్డ్ అనేది ఖచ్చితంగా కావాలి. ఆ తర్వాత మీ బాబు లేక పాప యొక్క ఆధార్ జిరాక్స్ ఒకటి కావాలి. ఆ తర్వాత మీ యొక్క అంటే మదర్ యొక్క ఆధార్ జిరాక్స్ కావాలి. ఆ తర్వాత రైస్ కార్డ్, అది రేషన్ కార్డు ఒకటి కావాలి. దీంతో పాటుగా యాక్టివ్గా ఉన్నటువంటి మొబైల్ నెంబర్ అనేది కావాలి. ఈ డాక్యుమెంట్స్తో మీరు ఏ సచివాలయ పరిధిలోకి మీరు వస్తారో ఆ సచివాలయ పరిధిలోకి మీరు వెళ్ళినట్లయితే ఆ సచివాలయ సిబ్బంది మీకు ఒక గ్రీవెన్స్ ఫామ్ అనేది ఇస్తారు. ఆ ఫామ్ని మీరు ఫిల్ చేసిన తర్వాత అక్కడే మీ ముందే ఆ ఫామ్ని మీరు ఆన్లైన్లో ప్రాసెస్ చేస్తారు. ప్రాసెస్ చేసిన తర్వాత మీకు ఒక స్టేటస్ రిపోర్ట్, ఒక యూనిక్ ఐడి అనేది వస్తుంది. ఆ ఐడిని ఖచ్చితంగా రాసుకొని పెట్టుకోండి. ఫర్దర్ మీకు డబ్బులు రాకపోతే ఈ ఐడితోనే మీ స్టేటస్ని ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది. సో ఆ ఐడి జాగ్రత్త పెట్టుకోండి. ఆ తర్వాత మీకు ఈ ప్రాసెస్ కరెక్ట్గా జరిగినట్లయితే, మీకు గనక నిజంగా ఎలిజిబిలిటీ అయితే ఉన్నట్లయితే సో మీకు ఖచ్చితంగా ఫస్ట్ వీక్ ఆఫ్ ద జూలై ఆర్ సెకండ్ వీక్ ఆఫ్ ద జూలైలో మీ అమౌంట్ అనేది డిపాజిట్ అవుతుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. సో 3వ లిస్ట్ ఏదైతే ఉందో, అంటే అర్హుల జాబితాలో ఉండి డబ్బులు రాకపోతే వాళ్ళకి ముందు ప్రయారిటీ ప్రకారం డబ్బులు రిలీజ్ చేస్తారు. రెండోది, ఎవరైతే 10th క్లాస్ కంప్లీట్ చేసి ఇంటర్ కానీ హయ్యర్ స్టడీస్ కానీ చదువుతున్నారో వాళ్ళకి నెక్స్ట్ ప్రయారిటీ ఇస్తారు. ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసేసి డిగ్రీ కానీ బీటెక్ కానీ చదవబోతున్నారో వాళ్ళకి 3rd ప్రయారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రయారిటీ ప్రకారం అకౌంట్స్లో అంటే తల్లుల అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఇది ప్రాసెస్. మీరు ఇమీడియట్లీగా నేను చెప్పినటువంటి సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ని తీసుకొని మీ సచివాలయానికి వెళ్ళినట్లయితే మీకు ఈ ప్రాసెస్ అనేది వాళ్ళు చేయిస్తారు. విత్ ఇన్ ద వీక్ ఆర్ 15 days లోపల మీ డబ్బులు అనేవి ఖచ్చితంగా వస్తాయి. మీ డబ్బులు అనేవి ఎక్కడ పోవు. ఇది వీడియో. ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి. వీడియోని ఒక లైక్ చేయండి. లైక్ అనేది మీకు ఒక సింపుల్ విషయమే, కానీ అది నాకు చాలా చాలా వాల్యుబుల్. దయచేసి ఒక లైక్ కొట్టండి. మీరు కనుక మొదటిసారి నా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.